సిబిఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణం తీసుకురావడం కానీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చదువుల్లో పిల్లల మీద ఇంత ధ్యాస పెట్టడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పెద్ద చదువులు చదివే పిల్లలకు ఆ పిల్లలు గొప్పగా చదవాలి, ఆ చదువుల కోసం ఏ తల్లి తండ్రి అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పెద్ద చదువుల కోసం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ ఆ పిల్లలకు విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ పెద్ద చదువుల్లో కరికులంలో మార్పులు తీసుకువస్తూ మొట్టమొదటిసారిగా ఆన్లైన్ వర్టికల్స్ తీసుకురావడం కానీ చదువుల్లో ఇంటర్న్షిప్ వంటి ఎన్నో విప్లవాత్మక మార్పులు ఎప్పుడూ చూడని విధంగా పేదల చదువులు పిల్లల చదువులు బాగుపడాలని పోటీ ప్రపంచంలో ఆ పిల్లలు ఎదగాలి అని ఇంతగా పేదల చదువుల మీద ఆ పిల్లల భవిష్యత్ మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎక్కడైనా మీరు చూశారా అని అడుగుతా ఉన్నాను. ఒక్క 58 నెలల కాలంలో తప్ప. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. పిల్లల చదువుల గురించి ఎవరు కూడా ఏ పాలకులు కూడా పట్టించుకోలేదు గతంలో. కారణం ఏమిటి అనంటే పిల్లలకు ఓటు ఉండదు కదా అని. పిల్లలకు ఓటు ఉండదు కాబట్టి పిల్లల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అనుకునే గత పాలకుల నుంచి పిల్లలకు ఓటు ఉండదు కదా అని వారి భవిష్యత్తుని గత పాలకులు పట్టించుకోని పరిస్థితుల నుంచి ఆ పిల్లలు ఎదగాలి, ఆ కుటుంబాల పేదరికం నుంచి బయటపడాలి అనంటే ఆ పిల్లల చేతుల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. ధనికులకు ఓ రకమైన చదువు, పేదలకు ఓ రకమైన చదువు ఉండడానికి వీల్లేదని, ధనికులకు ఉండే ఆ చదువులు మన పేద పిల్లలకు కూడా మన గవర్నమెంట్ బడులలో కూడా ఆ పిల్లలకు రావాలి, ఆ పిల్లలకు అందాలి, ఆ పిల్లల భవిష్యత్ మారాలి అని చెప్పి ఎప్పుడూ కూడా చూడని విధంగా, ఎప్పుడూ కూడా వినని విధంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం భారతదేశ చరిత్రలో మరొకటి లేదు అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను, మీ బిడ్డగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇలాంటి సంస్కరణలకు మద్దతు పలుకుతారా లేక